ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా పులిల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ ఛానల్లో తప్పనిసరిగా మా కార్యక్రమాలు వస్తాయి, మీరు తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి అందరికీ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వారికి, ఇలా కార్యక్రమాలు చూస్తున్న వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి వారం మనం చూసినట్లయితే తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది. రాహు లాభస్థానంలో ఉన్నాడు. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వారాంతం మళ్ళా కార్యజయం, ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి సంకల్పంతో ముందుకు పెడతారు. కొన్ని వ్యవహారాలు మాత్రం అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కొద్దిగా రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ప్రణాళికలు కరెక్ట్గా ఉండాలి. ప్రణాళికలు సరిగ్గా లేకపోవడం చేత విజయం సాధించలేకపోతూ ఉంటారు. కరెక్ట్ ప్రణాళికలతో మీరు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయం సాధించగలరు. ఒక ప్రశ్నకు ఒక ఆన్సర్ కాదు, ఒక ప్రశ్నకి 2-3 రకాల ఆన్సర్లు ఉంటాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కాకుండా వేరే విధంగా ట్రై చేయండి. ఈసారి తప్పకుండా సక్సెస్ పొందుతారు. అంటే మనం చేసేదే కరెక్ట్ అనుకుంటారు, అలా వెళ్ళకండి, వేరే విధంగా కూడా వెళ్ళండి. అయితే వెళ్ళేటప్పుడు వినాయకుడిని బాగా పూజించండి. వినాయకుడి దండం పెట్టుకోండి, లేదా మరి హయగ్రీవుడిని దండం పెట్టుకోండి, దక్షిణామూర్తిని దండం పెట్టండి. ఈ ముగ్గురులో మీరు ఇష్టం. మీరు దండం పెట్టుకుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ ప్లాన్ ఏ విధంగా అయితే అనుకున్నారో అలా కాకుండా ఈసారి వేరే విధంగా ట్రై చేయండి, తప్పకుండా విజయం పొందగలుగుతారు. అయితే ఈ రాశి వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉండవు. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా తక్కువ ఉంటాయి. వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం, వ్యాపార పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వార ప్రారంభం వారాంతం ఉన్నాయి. విద్యార్థులకి మిగిలిన వారికి కూడా అవకాశాలు పర్వాలేదు. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన, వినాయకుడి యొక్క ఆరాధన, ఆయనకి బుధవారం ఉండ్రాళ్ళు పోసి నైవేద్యం పెడుతూ ఉండండి. సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా దివ్యమైనటువంటి వారం. షష్ఠ స్థానంలో రవి శుక్రులు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం ఉంటుంది. దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు వారపు మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. వారాంతం కూడా అనుకోకుండా మీకు చక్కని ప్రయోజనాలని పొందగలుగుతారు. ఈ వారం అందిపుచ్చుకునే వారంలా, అంటే అన్నింటి ఆ విజయాలు తప్పనిసరిగా మీకు సంప్రాప్తమవుతాయి. అనుకున్నటువంటి విధంగా ముఖ్యుల్ని కలుసుకుంటారు.
కార్యజయం సంప్రాప్తమవుతుంది. వార ప్రారంభంలో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. చేత ఈ రాశి వారికి, విద్యార్థులకి మంచి యోగం, రాజకీయ నాయకులు కూడా పర్వాలేదు, వృత్తుల వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్, కళాకారులకి, న్యాయవాదులకి, వైద్యులకి కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకమైన విషయాలు చూస్తే గృహోపకరణాలు, వస్త్ర, అలాగే ఆభరణాలు, అలంకారాలు, ఇటువంటి వారందరికీ కూడా వ్యాపారాత్మక యోగదాయకంగా ఉన్నది. షేర్స్ వారికి, ఎలక్ట్రానిక్స్ వారికి, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగదాయకంగా ఉండడం చేత అన్ని విధాలా కూడా ఈ వారం మీకు చక్కని ప్రోత్సాహం ఇస్తుంది. అంచేత ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం లభ్యమవుతుంది. చిన్న చిన్న ఆటంకాలకి లెక్క చేయకండి. ఆర్థికంగా కాస్త వ్యయం జరిగే అవకాశాలు ఉన్నమాట వాస్తవమే. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. 7వ స్థానంలో ఈ కుజగ్రహం ఉండడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామిని కనుక పూజిస్తే వివాదాలు, గొడవలు ఉండవు. సోదర సంబంధమైన వివాదాలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. ప్రతి పని కూడా ఒక చక్ర మార్గంలో అనుకూలమైన వాతావరణంలో చేయగలుగుతారు. వార ప్రారంభం, వారాంతం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. రవి బలం అనుకూలంగా ఉంది. కుజ గ్రహం, బుధుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు సాధిస్తారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉన్నాయి. నూతనమైన ప్రయత్నాల్లో విజయం సాధించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగపరంగా గొడవలు తగ్గుతాయి. మంచి అభివృద్ధి ఉన్నది. రాజకీయ పరంగా కూడా కొన్ని మీ యొక్క ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వృత్తుల పరంగా చూస్తే వృత్తుల్లో కూడా చేనేత వృత్తులు చేసేవారు, చేతి వృత్తి పనులు చేసేవారు కొంతమంది ఉంటారు. చిన్న చిన్న కళారంగం వారు అవ్వచ్చు, చిన్న చిన్న వృత్తులు చేసేవారు, సంచార వృత్తులు చేసేవారు, వీరందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా డెవలప్మెంట్స్, వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వ్యాపారాల్లో కూడా మరి ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం వారికి, లోహ యంత్ర వాహన వారికి కాస్త మెరుగైన ఫలితాలు ఈ వారం కనబడుతున్నాయి. గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 5 వాడండి. ఆరాధనలో ఎక్కువగా మీరు శివారాధన చెయ్యండి, శివ స్తోత్రాన్ని పఠించండి. మరి సంఖ్యలు కూడా చూసినట్లయితే మనం అనుకున్నాం 5 అని. రంగుల్లో గ్రీన్ రంగు ధరించండి. కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. దూరం నుండి శుభవార్తలు మీకు తప్పనిసరిగా అందుతాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చెప్పాలన్నట్లయితే వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో, తృతీయ స్థానంలో కూడా చంద్ర సంచారం ఉంటుంది. వారపు మధ్యలో అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ. వారాంతం దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం ద్వారా శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కొంతవరకు పర్వాలేదు. రాజకీయ నాయకులకి పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల వారు చూసినట్లయితే
చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా వృత్తుల వారు చూసినట్లయితే ఈ వృత్తుల్లో కూడా మరి చిన్న చిన్న వృత్తులు చేసేటువంటి వారికి అందరికీ కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు చాలా కష్టంగా ఉంటాయి. వ్యాపారాత్మకంగా కూడా మనం చూసినట్లయితే వ్యాపారాత్మకంగా కూడా మంచి మంచి విషయాలు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అంటే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు సామాన్యమైన వ్యాపారం చేయాలి. ఏదో అక్కడ వ్యాపారం ప్రారంభిస్తాం, ఇక్కడ పెట్టుబడులు పెడతాం, ఇక్కడ ఇది చేస్తాం అది చేస్తామని మీరు ఇలా అక్కడికి వెళ్ళినట్లయితే కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారాత్మకంగా నూతన విషయాలు యందు కొంచెం శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహ ఉద్యోగ వ్యాపార విషయాల్లో దృష్టిని కాస్త నిదానంగా ఉంచడం మంచిది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణలు తిరగడం, నవగ్రహ శ్లోకాల్ని పఠించడం, ఎక్కువగా సోమవారం బియ్యం దానం చేస్తూ ఉండడం, చంద్రగ్రహ ప్రీతి కోసం చంద్రుడిని చూడడం, తెల్లని వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండడం, ముత్యాల దండలను ధరించడం, ఈ విధంగా మానసికపరమైన ఒత్తిడికి లోనవ్వకుండా ఎక్కువ శివారాధన ద్వారా శుభ ఫలితాలని పొందగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి మరి ఆత్మస్థైర్యం ఎక్కువ, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలం. తృతీయ స్థానంలో రవి శుక్రులు ఉన్నారు, తద్వారా అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా మిగిలిన విషయాలు చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం కూడా వార ప్రారంభం కంటే వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా నిదానంగా వ్యవహరిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అష్టమ శని ప్రభావం వల్ల సమస్యలు, చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ మిగిలిన గ్రహముల యొక్క బలం చేత తప్పనిసరిగా విజయం వైపుకు దూసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా పర్వాలేదు, వృత్తుల పరంగా చూస్తే కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపారాత్మకంగా చూస్తే నూతనమైన వ్యాపారాదులు యందు వారాంతం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, అలాగనే రియల్ ఎస్టేట్, షేర్స్, అలాగనే మీకు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఇటువంటివన్నీ కూడా తప్పనిసరిగా బాగా యోగిస్తాయి. ఐరన్ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అంచేత వ్యాపారాత్మకమైన విషయాలు తప్ప, అంటే ఆర్థికంగా తప్పనిసరిగా అనుకూలంగా ఉన్నది. మిగిలిన విషయాలు కూడా ఈ రాశి వారికి పెద్దగా ఇబ్బంది లేదు. అష్టమ శని ప్రభావం కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. నిదానంతో వ్యవహరించండి, విజయం మీరు తప్పనిసరిగా అందిపుచ్చుకుంటారు. సంఖ్యల్లో 1, రంగుల్లో 2, అంటే రంగుల్లో తెలుపు రంగు ఎక్కువగా వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని కూడా మీరు బాగా పూజిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కన్యా రాశి వారికి కొన్ని గ్రహాలు, అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి, ఆలోచనలన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. చంద్రబలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా మానసికమైన ప్రశాంతతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు చాలా చక్కగా చేయగలుగుతారు. రావుగ్రహ ప్రభావం వలన ఎంతటి సమస్యనైనా
మీరు అధిగమిస్తారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఇవన్నీ కూడా మీకు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. వారాంతం అకాల భోజనము, శ్రమ. గురువారం వరకు కార్యజయం, ధనలాభం, కుటుంబ పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. రాజకీయ పరంగా పెద్దగా ఇబ్బందులు లేవు. వృత్తుల పరంగా మనం చూస్తే చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం ఉన్నది. మహిళలకు కూడా అనుకూలంగా ఉన్నది. వృత్తుల వారికి గురువారం వరకు ప్రోత్సాహకరంగా ఉన్నది. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపారాత్మకంగా ఒక్క పెసర మనం ఆలోచిస్తే నూతనమైన వ్యాపారాల యందు మనం కొద్దిగా ఆలోచించాలి తప్ప జనరల్గా చేసే వ్యాపారాదులు అవసరం లేదు. షేర్స్ మార్కెట్, గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, వీరందరికీ కూడా అనుకూలంగా ఉన్నది. ఇంకా మనం ఆలోచిస్తే మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అంటే అధిపతి బుధుడు, బుధుడికి విష్ణువు, విష్ణువు యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం మీకు అత్యద్భుతమైన ఫలితాల్ని ఇస్తుంది. తులారాశి. ఈ తులారాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. బుధవారం నుండి శనివారం వరకు కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత, శుభవార్తలు అందడం, ఆర్థికపరమైన ప్రోత్సాహం లభించడం ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా చక్కని గుర్తింపు ఉంటుంది. వృత్తుల వారికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కాస్త పనిభారం, శ్రమ ఎక్కువవుతాయి. ఎక్కువైనా కూడా వారు ఆర్థిక డెవలప్మెంట్స్ కనపడతాయి. ఇంక వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న చికాకులన్నీ కూడా తగ్గుతాయి. వృత్తుల వారికి ముఖ్యంగా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. జాగ్రత్తగా మాట్లాడుకోవడం, ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం, మంచి కళారంగం వారు అవ్వచ్చు, మంచి వృత్తులు చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా షేర్స్ వారికి, అలాగే ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి గతం కంటే ఈ వారం కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వివాహాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. గృహ నిర్మాణాది ప్రయత్నాలు, వివాహాది ప్రయత్నాలు, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నాల్లో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వేగంగా వెళ్ళండి, గట్టిగా ప్రయత్నం చేయండి, తొందరగా విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి. ప్రతి వారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఇంతేకాకుండా ఈ యొక్క వినాయకుడి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మీకు ప్రతి విషయంలో కూడా క్లారిటీ ఉంటుంది. వినాయకుడి కూడా వదలకుండా ఆరాధించండి. విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నాడు. వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. వార మధ్యలో కొన్ని చికాకులు ఉంటాయి. ఏదైనా వారాంతం కార్యజయం, ఆర్థిక సర్దుబాట్లు, ముఖ్యమైన వ్యవహారాల్లో
లాభించడం, పాత బకాయిలు వసూలు అవ్వడం, కొన్ని చిన్న చిన్న చికాకులన్నీ కూడా తప్పనిసరిగా ఈ రాశి వారికి తగ్గుతాయి. అయితే ఈ రాశి వారికి విషయాన్ని మనం చూసినట్లయితే క్లారిటీ అనేది కొన్ని విషయాల్లో మీకు వస్తుంది. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికపరమైన సర్దుబాట్లు ఉంటాయి. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. శని, గురుడు, బుధుడు ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఒక్క చంద్రబలం తప్ప మిగిలిన బలాలన్నీ సామాన్యంగా ఉండడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ చంద్రబలం ద్వారా బుధవారం నుండి శనివారం వరకు పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా లోటు ఉండదు, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయ పరంగా పెద్దగా ఆహ్వానాలు ఉండవు. వృత్తుల పరంగా చిన్న చిన్న వృత్తులు చేసుకున్న వారికి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద వ్యాపారాదుల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు నిదానంతో ముందుకు వెళ్ళడం అవసరం. ఇంకా వ్యాపారాత్మకంగా అంటారా, బుధవారం నుండి శనివారం వరకు కొన్ని విషయాల్లో అంటే సామాన్యమైన వ్యాపారం చేసుకోవడానికి పర్వాలేదు. లోహ, యంత్ర, వాహన వారికి, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులకి, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో సూర్య ఆరాధన చేయండి. సూర్య భగవానుడికి ఉదయమే లేచి ఆదిత్య హృదయాన్ని పఠించండి, లేదా ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అనే ఆ మంత్రాన్ని పఠించండి. తద్వారా మీకు అన్నింటా కూడా విజయం సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మనం కొన్ని వ్యవహారాల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అంటే మీకు అర్ధాష్టమ శని వల్ల శ్రమ ఉన్నప్పటికీ వారాంతం చంద్రబలం అనుకూలంగా ఉన్నది. సూర్యభగవానుడి యొక్క బలం కూడా దశమ స్థానంలో రవి, శుక్రులు ఇద్దరు ఉన్నారు. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం కనపడుతోంది. ఏకాదశంలో రవి, శుక్రులు ఉన్నారు. వ్యయంలో బుధ, కుజులు ఉన్నారు. ఏదైనప్పటికీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చక్కగా తీసుకుంటారు. వార ప్రారంభం అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో కాస్త అటు ఇటుగా ఉన్న మళ్ళా వారాంతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి గృహ నిర్మాణాదులు, వివాహాది ప్రయత్నాలు కొన్నాళ్ళు అంటే 15 రోజులు వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది. అదేవిధంగా విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. గురుడి యొక్క బలం, గురుడు కూడా గోచారంలో అష్టమంలో ఉండడం ఉన్నాడు. అష్టమంలోకి వెళ్ళాడు. ఆ గురు బలం కూడా సప్తమ బలం ఉన్నప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితం మీకు కనబడుతోంది. ఇంకా రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది. వృత్తుల వారికి వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నది. అంటే ఈ వృత్తుల్లో కూడా చేతి వృత్తి పనివారికి అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి, ఐరన్, లోహ, యంత్ర, వాహన వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. శనివారం నాడు ఈ కార్తీక మాసంలో తిలదానం చేయండి, విశేషమైన ఫలితం ఉంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి
సప్తమంలోకి వచ్చాడు గురుడు షష్టం నుండి, కొంతవరకు పర్వాలేదండి. ఇంకొక ముఖ్యమైన విషయం, తృతీయంలో శని యోగదాయకం. అంచేత ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉంటుంది. అంటే వార ప్రారంభం అంటే బుధవారం వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది, వారాంతం మళ్ళీ అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది. గతం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. విద్యార్థులకు అవకాశాలు బాగుంటాయి. రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు ఉంటుంది. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చూసిన చిన్న చిన్న ఆటంకాలు తప్పనిసరిగా తొలగుతాయి. ఫైనాన్స్, జనరల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. మీరు ఏ నిర్ణయాలైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలు మిమ్మల్ని విజయం వైపుకి తీసుకుని వెళ్ళగలుగుతాయి. దృఢమైన నిర్ణయం ఉంటుంది, చక్కని పట్టుదల, సోదరవర్గ సంబంధమైన అనుకూలత, చాలా విధాల కొన్ని అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనబడుతుంది. అంచేత తప్పనిసరిగా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికీ తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి సాయంకాల సమయంలో ప్రతిరోజు దీపం పెట్టండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న చికాకులు ఎప్పుడు ఉంటాయి. అవి తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణంగా మీకు మారతాయి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. పైగా ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం ద్వారా వారాంతం అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అతి తూచి మీరు ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. మంచి ఆలోచనలు ఉండాలి, మంచి ప్రణాళికలు ఉండాలి. అలా వెళ్ళడం ద్వారా లాస్ అయ్యే అవకాశాలు ఉండవు. అంటే ఇప్పుడు ఒక దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే స్థలం, లేకపోతే అక్కడ పెట్టుబడి పెట్టాలనో, లేదా వేరే వేరే ఆలోచనలతో డెవలప్మెంట్ కోసం మీరు ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి విషయాలు వచ్చినప్పుడు ఒక స్టెప్ ముందర ఆలోచన తీసుకుని అప్పుడు వెళ్ళాలి. అలా వెళ్ళడం ద్వారా సమస్యలు తగ్గుతాయి, మీకు ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి, మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తొందరపడి మీ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా మామూలుగా ఇబ్బందులు ఏమీ లేవు, పదోన్నతి ఆలస్యం అవుతుంది. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా చూస్తే కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ గతం కంటే పర్వాలేదు. వ్యాపారాత్మకంగా కూడా మన ఆర్థిక లావాదేవీల్లో బుధవారం నుండి శనివారం వరకు జరుగుతాయి. ఫైనాన్స్, అలాగే జనరల్, చిన్న చిన్న వృత్తుల వారికి, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, లోహ యంత్ర వారికి తప్ప మిగిలిన వాళ్ళకి కాస్త బెటర్ అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, శని ప్రభావం వల్ల అనవసరమైన వ్యవహారాలు మీరు వాయిదా వేసడం చాలా మంచిది. సంబంధం లేని విషయాలవని, అనవసరమైన వ్యవహారాలవని, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులవని వాయిదా వేయడం చాలా మంచిది. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం, ఈ చంద్రుడి యొక్క బలం మీకు ఎలా ఉన్నదంటే వార ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంది. వార మధ్యలో వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం కాస్త ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
మరి గ్రహాల యొక్క బలాబలాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. రాశిలో శని, వ్యయంలో రాహు, మరి కొంత అనుకోకుండా ఇప్పుడు పంచమంలో గురుడు రావడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు ఉన్నట్లుగా మీకు భాసిల్లుతుంది, కానీ పని జరగడం కష్టం. మీరేమనుకుంటారు? ఈ పని చూసి మనం చేసేయగలం, మనకు ఖచ్చితంగా అవుతుంది అని ఉంటుంది. కానీ మీరు ఆ పని ప్రారంభిస్తే లాస్ అవ్వడం ఖాయం. చేత దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చేయకూడదు. సామాన్యమైనగా గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతాయి, భవిష్యత్తులోనూ జరుగుతాయి. అటువంటి వాటికి ఇబ్బంది లేదు. కొత్తగా వ్యాపారాదులు కొత్తవి పెట్టేవాటి మాత్రం చాలా నిదానంగా ఉండడం చాలా మంచిది. ప్రతి పని కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఉద్యోగపరంగా సమస్యలు పెద్దగా రావు, రాజకీయ పరంగా గుర్తింపు ఉండదు, వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ వార ప్రారంభం కనబడుతోంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారు, కార్మికులకి కొంతవరకు అనుకూలం. ఫైనాన్స్ వారికి, లోహ యంత్ర వాహన వారికి సామాన్యం. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహారాధన చేయండి. తద్వారా విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు. సంఖ్యల్లో 5, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, శివ దర్శనం, విష్ణు దర్శనం, శివాలయం వద్ద దీపం ప్రతిరోజు పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పుల్లెల సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఆ ఛానల్ మీరు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోస్ చాలా పెట్టడం జరుగుతుంది, అవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.